ఫ్రెండ్స్, ఈరోజు మనకి నిజాంపేట్ సరౌండింగ్ లొకేషన్లో ఒక ఫుల్లీ లోడెడ్ ఇంటీరియర్తో పాటు ఒక విల్లా గేటెడ్ కమ్యూనిటీలో మనకి డూప్లెక్స్ విల్లా అయితే సేల్కి వచ్చిందండి. ఈ ఫ్రంట్ ఫేసింగ్ ఎలివేషన్ వ్యూలో మీరు అయితే విల్లా చూస్తున్నారో దీంట్లో మనకి ఫుల్లీ లోడెడ్ ఇంటీరియర్ ఇంక్లూడింగ్ బెడ్, సోఫాస్, ఎవ్రీథింగ్ మనకి వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను కార్ పార్కింగ్ స్పేస్ అనేది కవర్ చేస్తున్నానండి. దీంట్లో మీకు సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ రావడం అయితే జరుగుతుంది. మీరు కావాలనుకుంటే డబుల్ కార్ పార్కింగ్ కూడా రావడానికి స్కోప్ అయితే ఉందండి. టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మీకు 200 గజాల్లో మనకి బిల్డప్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్లో మీకు చూడొచ్చండి, చాలా వరకు మనకి స్పేస్ అనేది మీరు వదిలిపెట్టారు. అండ్ ఇక్కడ ఎవెన్యూ ప్లాంటేషన్ అనేది మీరు చూసుకోవచ్చు. అండ్ టోటల్ గ్రిల్స్ అనేది సేఫ్టీ గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు కార్ పార్కింగ్ స్పేస్ ఏరియాలో కూడా మీకు ఫాల్ సీలింగ్ బిల్ కవర్ చేయడం అయితే జరిగింది. ఈరోజు ప్రాపర్టీ మనకి అయితే సేల్కి వచ్చిందో ఇది డైరెక్ట్ ఓనర్కి సంబంధించిన ప్రాపర్టీ ఈరోజు సేల్కి రావడం అయితే జరిగిందండి. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ పొందడానికి లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది నేను వీడియోలో కవర్ చేస్తాను. సో వీడియోలో కంటిన్యూ అవుతుండండి. ఈ సోఫాస్ అండ్ ఈ టీవీస్ ఎవ్రీథింగ్ మనకి ఇదే ప్రైస్లో మనకు కోట్ చేస్తున్నారండి. సో టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మీకు 200 గజాల్లో ఈ ఫుల్లీ లోడెడ్ ఇంటీరియర్తో పాటు మనకి ఈరోజు ఈ విల్లా సేల్కి రావడం అయితే జరిగింది. అండ్ నిజాంపేట్ మనకి మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఒక 300 మీటర్ డిస్టెన్స్లోనే మనకి ప్రాపర్టీ సేల్కి అయితే వస్తుంది. ఇది వచ్చేసి డైనింగ్ యూనిట్ ఏరియా అండి. మీరు చూడొచ్చు, టాప్లో ఫాల్ సీలింగ్ కూడా మనకు రావడం అయితే జరిగింది. అండ్ వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ఇక్కడ మీకు పూజా గది యూనిట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ పార్టిషన్ వర్క్ కూడా కవర్ చేయడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ మనకు ఒక 25 lakhs వర్తేబుల్ అయ్యే ఇంటీరియర్ వర్క్ అనేది ఈ విల్లాలో వీళ్ళు చేయడం అయితే జరిగింది. టోటల్ హై క్వాలిటీ రిచ్ మెటీరియల్స్ అనేది వీళ్ళు వాడడం అయితే జరిగిందండి. అండ్ ఈ టీవీ కూడా మనకి ఈ ప్రైస్లోనే కోట్ చేస్తున్నారండి. ప్రైస్ వచ్చేసి మీకు 3 CR అనేది కోట్ చేస్తున్నారు. అండ్ టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్ అండి. మీకు బాచుపల్లి నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్లీ ఒక 2 కిలోమీటర్ స్ట్రెచ్లో మనకి స్ప్రింగ్ వ్యాలీ అనే విల్లా గేటెడ్ కమ్యూనిటీలో ఈరోజు ఈ ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది. అండ్ ఇది వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో ఉన్న బెడ్రూమ్ అండి. చాలా స్పేషియస్గా వస్తుంది. ఆల్మోస్ట్ మీకు ఒక 18 feet బై మీకు 13 feet వరకు అయితే మీకు డైమెన్షన్ అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు, బెడ్ వచ్చేసి మీకు 6 by 6 feet ఉన్నా కానివ్వండి, చాలా వరకు స్పేస్ అనేది రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు డ్రెస్సింగ్ యూనిట్తో పాటు మీకు అటాచ్డ్గా వాష్రూమ్ కూడా ఈ ప్లేస్లో వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ దీంట్లో మీకు G+2 వరకు కూడా పర్మిషన్ ఉందండి. ప్రజెంట్ అయితే మీకు G+1 ఉంది, బట్ మీకు G+2 వరకు పర్మిషన్ ఉంది. మీరు కావాలనుకుంటే ఇంకొక ఫ్లోర్ కూడా వేసుకోవడానికి అవకాశం అయింది. అండ్ కిచెన్ యూనిట్ ఏరియా కవర్ చేస్తున్నానండి. ఇక్కడ మీకు ప్లాట్ఫామ్ అనేది కౌంటర్ టైప్లో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మీకు డైనింగ్ స్పేస్ లాగా మీరు వాడుకోవచ్చు ఈ ప్లేస్ అనేది. అండ్ దీంట్లో మీరు చూడవచ్చు, మీకు డ్రాస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ టోటల్ బాస్కెట్స్ అండ్ అన్నీ మీకు హై ప్రొఫైల్ మెటీరియల్స్ అనేది ఓనర్స్ దగ్గర ఉండి వీళ్ళు ఇంటీరియర్ వర్క్తో పాటు చేయించడం అయితే జరిగింది. అండ్ మెష్ డోర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఈ విధంగా మనకి మెష్ డోర్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా ఫ్లోర్ ప్లాన్ కవర్ చేశారనేది నేను వీడియోలో కవర్ చేస్తాను. సో వీడియోలో కంటిన్యూ అవుతుండండి. అండ్ స్టేర్ కేస్ విధంగా మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మీకు ఒక 3.5 feet అనేది స్టేర్ కేస్ ఉంది. అండ్ మీకు గ్లాస్ ఎలివేషన్ పార్టీషన్ మీకు SS హ్యాండ్ రైలింగ్ ద్వారా వీళ్ళు కవర్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నానండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మీకు ఆల్మోస్ట్ ఒక 3 bedrooms అయితే కవర్ అవుతాయండి. టోటల్ మనకి విల్లా వచ్చేసి మనకి 4 BHK టైప్లో మనకి రావడం అయితే జరుగుతుంది. ఇంక్లూడింగ్ ఫ్యాన్స్తో పాటు కూడా మనకి ఈ విల్లాని అయితే సేల్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను నేను మీకు వీడియోలో. అండ్ ఇక్కడ బెడ్రూమ్ వస్తుంది, ఆ బెడ్రూమ్ కూడా కవర్ చేస్తాను. అండ్ మెయిన్లీ నిజాంపేట్ మెట్రో స్టేషన్ నుంచి వెళ్ళి మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మీకు ఒక 3 నుంచి వెళ్ళి 3.5 kilometer డిస్టెన్స్లోనే మనకి ప్రాపర్టీ సేల్కి రావడం అయితే జరిగింది. అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నానండి. అండ్ ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే ఆన్ స్క్రోలింగ్లో లేదా డిస్క్రిప్షన్లో నేనైతే కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశాను. ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేసి సైట్ని అయితే విజిట్ అవ్వచ్చు. డైరెక్ట్ మీకు ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన ప్రాపర్టీ అనేది ఈరోజు తీసుకురావడం అయితే జరిగింది. ఇలాంటి రెగ్యులర్ ప్రాపర్టీ ఓనర్స్కి సంబంధించిన డీటెయిల్స్ పొందాలి అనుకుంటే గిట్లా ఛానల్ని లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ ఇక్కడ మీకు పైకి వెళ్ళడానికి అనేది వీళ్ళు స్టేర్ కేస్ ఈ విధంగా రావడం అయితే జరిగిందండి. కంప్లీట్గా ఇది ఒక డూప్లెక్స్ ఫ్లాట్ మనకి ఇంక్లూడింగ్ వుడ్ వర్క్తో పాటు ఈరోజు సేల్కి రావడం అయితే జరిగింది. ఇది మీరు చూడొచ్చండి, మీకు
ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే వస్తుంది మనకి. అండ్ ఈ బెడ్స్ కూడా మనకి ఇదే ప్రైస్లో ఇంక్లూడ్ చేసి వీళ్ళు సేల్ అయితే చేస్తున్నారు. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. 2 టన్ ఏసీస్ అనేది మీకు టోటల్గా 2 to 3 ఏసీస్ ఉంటాయండి. అండ్ ఈ ప్రైస్లో మనకి ఏసీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసి మనకి ఇంక్లూడ్ చేస్తున్నారు. అండ్ డైమెన్షన్ వచ్చేసి మీకు 40x45 అనేది డైమెన్షన్ అయితే వస్తుందండి. 40x45 డైమెన్షన్ మీకు పర్ఫెక్ట్ డైమెన్షన్ అండి ఇది. సో మీకు ఎక్కడ కూడా డీవియేషన్స్ అనేది ఉండవు. పర్ఫెక్ట్గా రూమ్ సైజెస్ కానివ్వండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజెస్ కానివ్వండి, మాస్టర్ బెడ్రూమ్ సైజెస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మీకు పర్ఫెక్ట్ డైమెన్షన్స్ అనేది ఈరోజు ఇక్కడ అండ్ ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే కవర్ చేశానండి. ఇప్పుడు మీకు హాల్ ఏరియా అండ్ అదేవిధంగా సిట్అవుట్ బాల్కనీ స్పేస్ కూడా కవర్ చేస్తాను. సో వీడియోలో కంటిన్యూ అవుతుండండి. ఇది వచ్చేసి మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న మీకు హాల్ ఏరియా అనేది కవర్ చేశాను. ఇప్పుడు సిట్అవుట్ బాల్కనీ స్పేస్ కూడా కవర్ చేస్తాను. అండ్ టోటల్ కమ్యూనిటీ వచ్చేసి మనకి మీరు బ్యాక్ సైడ్లో అయితే చూస్తున్నారో ఇది వచ్చేసి హిల్ కౌంటీ అండి. హిల్ కౌంటీ మీకు చూడొచ్చు. నేను మీకు ఒకసారి జూమ్ చేసి కవర్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి హిల్ కౌంటీ. హిల్ కౌంటీకి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్లో మనకి స్ప్రింగ్ వ్యాలీ అనే విల్లా గేటెడ్ కమ్యూనిటీలో ఈరోజు మనకి ఈ డూప్లెక్స్ 200 స్క్వేర్ యార్డ్స్ విల్లా అనేది మనకి సేల్కి అయితే వచ్చింది. ఇప్పుడు రెడీ టు మూవ్ పొజిషన్లో చాలా వరకు రెసిడెంట్స్ అయితే ఉంటున్నారు. దీంట్లో మీకు సెక్యూరిటీ కూడా ఉంటుందండి. అండ్ అమ్యూనిటీస్ కూడా చాలా వరకు ప్రొవైడ్ చేశారు. క్లబ్ హౌస్ ఉంటుంది, మీకు జిమ్, సెలూన్, మీకు ఫంక్షన్ హాల్స్ అండ్ అదేవిధంగా మీకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మీకు ఒక టెంపుల్ కూడా దీంట్లో రావడం అయితే జరిగింది. అండ్ స్విమ్మింగ్ పూల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రతి ఒక్క అమ్యూనిటీస్ అనేది మనకి కమ్యూనిటీలో అయితే వస్తాయండి. అండ్ చాలా పీస్ఫుల్ లొకేషన్ అండ్ మంచి లొకాలిటీ అండ్ వెల్ డెవలప్డ్ ఏరియా. మీకు చాలా వరకు రీజనబుల్ బడ్జెట్లోనే వీళ్ళు ప్రైస్ని అయితే కోట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీకు టాప్ ఫ్లోర్కి వచ్చేసరికి మీకు మెష్ డోర్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు, మీరు చూడొచ్చు. సో టోటల్ కమ్యూనిటీ సరౌండింగ్ లొకేషన్ డెవలప్మెంట్ అనేది ఒకసారి వీడియోలో కవర్ చేస్తున్నానండి, మీరు చూడొచ్చు. సో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ అనేది ఈ కమ్యూనిటీలో వీళ్ళు డెవలప్మెంట్ అయితే చేశారు. అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టయితే లైక్ ద్వారా మీ సపోర్ట్ తెలియజేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్ ఫ్యూచర్లో ఇంకొక ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా కానివ్వండి, మీకు అనేది ప్రొవిజన్స్ అయితే ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. రేపు మరో మంచి ప్రాపర్టీతో అయితే ముందుకుంటాను. టిల్ దెన్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.